ఆడవాళ్ళకి జరిగే అన్యాయాల్లో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ అయితే చేసేయండి. స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. మాది ఒక చిన్న పల్లెటూరులో మాది ఎలిమెంటరీ స్కూల్ అనమాట. ఎలిమెంటరీ స్కూల్ ఎదురుగుంటానే ఒక చిన్న అంగన్వాడీ బడి అయితే ఉండేది. ఇంటర్వెల్ టైంలో ఆ అంగన్వాడీ పిల్లలతో మేము కూడా కలిసి ఎంతో సరదాగా అయితే ఆడుకునేవారం అన్నమాట. హాఫ్ డేస్ వచ్చినప్పుడు అయితే పక్కనే మామిడి తోటలు అయితే ఉండేవి. ఆ మామిడి తోటలో అయితే మేము చక్కగా హాఫ్ డేస్కి అయితే బాక్సులు పట్టుకొని వెళ్ళి ఆ పక్కన కూర్చొని తినేవాళ్ళం అన్నమాట. అప్పట్లో ఫస్ట్లో మాకు స్కూల్ కట్టక ముందు క్రితం అయితే ఆ మామిడి తోటలోని ఆ చెట్టు కిందే మాకు చెప్పేవారు అన్నమాట. ఇప్పటికీ కూడా మా స్కూల్ పేరు చెట్టు కింద బడే అంటారండి. అంత బాగుంటుందన్నమాట. చాలా బాగుండేది. ఆ చెట్టు కిందే చెప్పేవారు. మాకు స్కూలు సరిగా కట్టలేని క్రితం అయితే ఆ చెట్టు కింద బడి అనేది మేము ఇప్పటికీ మర్చిపోలేమన్నమాట. తర్వాత స్కూల్ కట్టిన తర్వాత ఆ చెట్టు కిందే కాబట్టి అక్కడున్న ఇంటి దగ్గర ఆరు బయట చల్లని వాతావరణంలో వేసవికాలం అయినా సరే 11 గంటలకు కూడా అక్కడ ఇంకా నీడ ఉండేదన్నమాట. అక్కడ ఎప్పుడు కూడా మేము హాఫ్ డేస్కి అంటే ఒంటిపూట బళ్ళప్పుడు ఇంటర్వెల్ టైంలో టిఫిన్ బాక్స్లో అందరం పట్టుకొని వెళ్ళి అక్కడ కూర్చొని అయితే తిని కాసేపు ఉయ్యాలైతే ఊగి వచ్చేవారం అన్నమాట. కానీ అక్కడ ఇల్లు మనుషులు ఉన్నారో లేదో కూడా తెలీదు. మనుషులు ఉన్నట్టు కూడా అలికిడి ఉండేదన్నమాట. అదొక పెద్ద బంగ్లా టైప్లో ఉండేది. కానీ అక్కడ వారు ఏమని చెప్పేవారంటే అక్కడ నిజంగా మనుషులు ఎవరు లేరు, అక్కడ ఇల్లు ఖాళీ చేసేసి వెళ్ళిపోయారని. కానీ మేము ఎప్పుడు టిఫిన్ తినడానికెళ్ళినా అక్కడ మిక్సీ సౌండ్, టీవీ సౌండ్, ఎవరో ఉన్నట్టు ఏవేవో వింత వింత సౌండ్లు అయితే వినిపించాయి అన్నమాట. అయినా సరే మేము అక్కడ చుట్టుపక్కల డౌట్ వచ్చి అడిగితే అక్కడ ఎవరు లేరమ్మా, అది ఎవరు మీకు సౌండ్ వినిపించి అక్కడ అసలు ఎవరు లేరు, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారని కూడా చెప్పారనమాట. కానీ అదేంటో మనుషులే ఉన్నట్టు ఆ మన్నాడు కూడా ఎంతో నీట్గా ఉండేదన్నమాట ఇల్లు కూడా. ఎందుకు అలా జరిగేదో కూడా అర్థమయ్యేది కదా. చుట్టుపక్కల కూడా మాకు తెలియని నా వయసు ఏమో అడిగినా సరే అదేం కాదు పిల్లలు మీకు తెలియదని కూడా అనేవారు అనమాట. అక్కడే మేము టిఫిన్ బాక్స్ పట్టుకొచ్చినప్పుడు అక్కడ బయట బాల్కనీలో ఉయ్యాలు కూడా ఊగేవారు అనమాట. మనుషులు అయితే కనిపించినట్టు అయితే ఉండేవారు, కానీ ఖచ్చితంగా మనుషులు ఉండేవారు. మొహం అయితే ఎప్పుడు చూడలేదు, బ్యాక్ సైడ్ నుంచే మేము చూసామన్నమాట. ఉయ్యాలు ఊగడం, మనుషులు కనిపించడం, టీవీ సౌండ్ వినిపించడం, మాటలు కూడా వినిపించాయి అన్నమాట. పిల్లలు బేగా టిఫిన్ తినేసి వెళ్ళిపోండి, ఇంక మాటలు ఆపి లేదంటే అల్లరి ఆపి అయితే అనేవారు. ఎందుకు అలా జరుగుతుందో కూడా అర్థం అవ్వలేదు. ఒకసారి ఏమైందంటే పిల్లలందరం కలిసి కూడా స్కూల్ టైంలో కాకుండా ఒకరోజు ఆదివారం టైంలో అందరం కలిసి అయితే వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత అక్కడ ఇంట్లోకి ఒకసారి వెళ్దామని అయితే దూకైతే చూసాము, కానీ అక్కడ ఎవ్వరూ లేరు. లేకపోయినా సరే గదిలోకి వెళ్దామని తలుపు అయితే తీసాము. ఒక్కసారిగా గజ్జల సౌండ్, అలాగే పెద్దగా ఏడ్చిన అరుపు, పెద్దగా నవ్వడం కూడా వినిపించింది అనమాట. వెంటనే ఆ సౌండ్కి మేము ఏం చేయాలో కూడా తెలియలేదు. వెంటనే ఒక్కసారిగానే ఎలా వచ్చిన వాళ్ళం అలాగే పరుగులు తీసాము, కానీ ఎలా వెళ్ళాలనేది కూడా అర్థం అవ్వలేదు. మేము ఎంతకీ వెళ్ళింది గేటు దూకి అయితే వెళ్ళాము అనమాట. మళ్ళీ అదేవిధంగా గేటు దూకే మళ్ళీ పరుగు వెళ్తూ దారిలో రోడ్డు మీద పడిపోయాయి అనమాట. ఇప్పటికీ ఆ సంఘటన తలుచుకుంటే చాలా భయంకరంగా ఉంటుంది. కానీ మాది చిన్న వయసులో అయినా ఒకవేళ మీకు ఇది చెప్పింది అది విషయం చిన్నదిగా అంత భయంకరంగా లేకపోయినా మేము ఆ ప్రాబ్లం ఫేస్ చేసాం కాబట్టి మాకు చాలా భయంకరంగా అనిపించింది అనమాట. ఎందుకంటే విన్నది కన్నా చూసింది చాలా భయంకరంగా అయితే ఉంటుందన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఒక భయంకరమైన సిచ్యువేషన్ అయితే మేము చదువుకునేటప్పుడు ఖచ్చితంగా ఆ సిచ్యువేషన్ మేము ఫేస్ చేసామన్నమాట. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ అయితే చేసేయండి. అలాగే మీ చిన్నతనంలో కానీ లేకపోతే ఇప్పుడు కానీ మీరు ఏదైనా ఫేస్ చేసిన హర్రర్ కానీ వేరే ఏదైనా విషయం గురించి చెప్పాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మెసేజ్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.